హాయ్ అండి. ఈరోజు గుంట పొంగనాలండి. చూడండి, ఇదిగోండి అట్లు పిండుతానండి వేసేది. జీలకర్ర వేసాను, తర్వాత వాము వేసాను పిల్లలు తింటారనేసి. ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం తురుము, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలండి. గుంట పొంగనాలకి ఎప్పుడు క్యారెట్ ఉంటే చాలా బాగుంటుందండి. క్యారెట్ అలాగే అల్లం తురుము ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలకి అయితే పచ్చిమిర్చి నేను తర్వాత వేస్తానండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, అల్లం వేస్తానండి. ఇదిగోండి చూసారు కదండి, నేను ఉప్పు వేసి కలిపెట్టుకున్నానండి. అట్లు పిండి అండి. 2 రోజుల నుంచి అట్లు వేస్తున్నానండి. ఈరోజు అయితే పిల్లలకి పొంగనాలు వేస్తున్నాను. ఓకేనండి. తర్వాత ఇప్పుడు అల్లం తురుమండి, క్యారెట్, పిల్లలు ఎలాగో క్యారెట్ తినరు కదండి. అలా పొంగనాల్లో దోశలు వేసుకుంటే తింటారండి క్యారెట్. ఇదిగోండి క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు మన ఇష్టం అండి, పిల్లలు తినే బట్టి వేసుకోండి. ఉల్లిపాయలు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి. కొంచెం ఇలా క్రష్ చేసుకుంటాయండి ఉల్లిపాయలు. మనకి కలుపుతా కూడా ఈజీగా ఉంటుందండి. నేను పచ్చిమిరకాయ అయితే తర్వాత వేస్తానండి. పెద్దవాళ్ళు తినేటప్పుడు వేస్తానండి పచ్చిమిరకాయలు. ఫస్ట్ కిడ్స్కి వేస్తానండి, స్కూల్కి వెళ్ళాలి కదండి. దీంట్లో ఉప్పు ఆల్రెడీ కలిపానండి. అయినా కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ అదేంటి పప్పుల సోడా వేసుకోండి లైట్గా. ఇదిగోండి చిటికెడు పప్పుల సోడా అండి, చాలా కొంచెం అండి. అలాగే ఉప్పు అండి కొంచెం, అలాగే అన్నీ వేసాం కదండి, కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు అండి. ఓకేనండి. ఇవన్నీ బాగా కలిపేలాగా కలిపేసుకున్నామండి. ఇదిగోండి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానండి. ఈ వీడియో లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా కలుపుకోవాలండి దీన్ని. ఇదిగోండి నేనైతే బాగా కలిపేసేసుకున్నా. పొంగనాలకి కాసేపు మూత పెట్టేసేసి ఒక 5 minutes ఇలా ఉంచేసేద్దామండి. ఎందుకంటే ఇలా పొంగనాలది స్టవ్ పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని ఇదంతా వేడి చేసుకుంటాం. నాన్ స్టిక్దండి, బాగుంటుందండి, బాగా వస్తాయండి. చూసారు కదా, ఇది సిమ్లో పెట్టి వేడి చేసుకుందామండి. మనం నెయ్యితో కాల్చుకుందాం. పిల్లలకి, పెద్దవాళ్ళకి అయితే నూనె వేస్తానండి. మన ఇష్టం అండి. పెద్దవాళ్ళు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి నెయ్యి వేస్తున్నానండి నేను. అన్నిట్లో వేసుకోండి. అన్నిట్లో సమ్ లెవెల్గా నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మనం పైన కూడా వేసుకోవచ్చు నెయ్యిని. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అదే కాలుతూ ఉంటుంది. ఇది మాత్రం బాగా కాలిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలండి పొంగనాలు. సిమ్లో కాలుతూ ఉంటుంది. ఈలోపు 5 minutes ఇది మొత్తం కూడా అవుతూ ఉంటుందండి. ఇదిగోండి ఇదైతే సెట్ అయిపోయిందండి. పిండి పెట్టాం కదా మనం, ఒక 3 minutes అవుతుందండి పెట్టి. ఇదిగోండి ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. ఇలా అన్నండి ఒకసారి. నేను చేతితో ఫోన్ పట్టుకున్నా. అప్పుడు గుంట పొంగనాల చుట్టూరు కూడా నెయ్యి అంతా స్ప్రెడ్ అవుద్దండి. సరేనండి, ఇప్పుడు పొంగనాలు అయితే వేసేసుకుందాం మనం. ఇంత గట్టితో తీసుకోవద్దండి, కొంచెమే తీసుకోండి. ఎప్పుడు పొంగడానికి అప్పుడు వేసుకొని చక్కగా అన్నీ ఒక్కొక్కసారి ఇలా కదుపుతూ ఉండండి వాయికి. అప్పుడు మనకి అన్నీ కలుస్తాయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి ఫుల్ నిండేలాగా వేయొద్దండి, అది కొంచెం పొంగాలి కదండి.
జాగ్రత్తగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. కిడ్స్ కూడా దీంట్లో క్యారెట్ ఉంది, అల్లం ఉంది, అసలు నాకు ఏం తెలియదండి, బాగా తింటారు. సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా కాల్చుకోండి. క్రిస్పీగా అండి, చెప్పాలంటే పునుగుల్లాగానే వస్తాయండి కూడా. పొంగనాలంటే తెలియని వాళ్ళు ఎవరు లేరులేండి ఇప్పుడు. ఓకేనండి, ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేద్దాం. ఒక 2 minutes అలా మూత పెట్టేసేసి చూద్దామండి. ఇదిగోండి ఇలా పొంగిని చూసారండి. మనం కొంచెం పప్పుల సోడా వేసాం కదండి, అందుకు పొంగిని ఇట్లా మనం తిప్పుకుందామండి. ఇప్పుడు ఏం లేదండి, ఇదిగోండి ఇలా పెద్ద స్పూన్ ఒకటి ఉంటే తీసుకోండి. తీసుకుని ఇలా పక్కకి ఇలా జరపండి, సరిపోయింది. ఇది లేదు, స్పూన్ లేదు అనుకుంటే ఇంకా ఈజీగా మీకు చాకుతోనండి, 2 చేతులతో చాకుతో పట్టుకుంటే అయిపోయిద్దండి. చాకుతో మనం ఇలాగే చాకుతో ఎలా అంటే చాలండి. చూసారు కదండి, అసలు అంత కష్టమే ఉండవండి, చాలా ఈజీగా వేసేయచ్చు. ఇంకా పునుగుల పిండి కలిపి అయ్యో వస్తాయో రావా నూనె పీలుస్తాయేమో అని భయంగా ఉంటుందండి. వీటికైతే మనం అసలు భయపడవసరం లేదు. కొంచెం పిండి ఉబ్బింది అనుకుంటే ఎడ్జస్ట్లు కొంచెం కట్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా చాలా తొందరగా వచ్చేస్తాయండి. ఇదిగోండి ఇలా అడ్జస్ట్లు ఉంటాయి. ఆల్రెడీ నెయ్యి కొంచెం ఎక్కువ వేసాయి కదండి దీంట్లో, మనం ఇంకేం వేయవసరం లేదు. ఇదిగోండి ఇలా కలిసిపోయినాయి, ఇలా కొంచెం అనుకోండి వచ్చేస్తాయండి. ఓకే, వీటితోనే కొంచెం అలా కలవకోకుండా ఉండాలండి ఎప్పుడు పొంగడానికి, చాలా తొందరగా వస్తుంది. చాలా టేస్టీగా మంచిగా అసలు భలే అరోమా వస్తుందండి. ఒక్కసారి నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేయండి. ఒట్టి ఉల్లిపాయలు లేదా పచ్చిమిరకాయలు అలా వేసుకోకండి. కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు అలాంటివన్నీ వేయండి. చూసారు కదండి, నేను చూపించాను కదండి ఫస్ట్ వీడియోలో. క్యారెట్, కొత్తిమీర, అల్లం, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకుని వేయండి. ఇదిగోండి నేను మూత పెట్టానండి మళ్ళీ ఒక 5 minutes, ఎందుకంటే లోపల ఏమన్నా పచ్చి ఉంటే అది ఉడుకుద్దానండి. ఇప్పుడు మూత తీసేసి ఒక 5 minutes 3 minutes ఇట్లాగే తిప్పుకుంటా కాల్చుకోండి. చూసారు కదండి అంత మంచిగా కాలినాయో. ఇలా ఒక 3 minutes అన్నా సరే మూత లేకోకుండా ఇలా కాల్చుకోండి. చూస్తున్నారు కదండి ఎంత మంచిగా వచ్చినాయో, రౌండ్గా కాల్చాలండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఈ సైడ్లో ఉంటున్నాయి ఇలా మధ్యలో కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మంట ఎక్కువ ఈ మూడిట్లకి బాగా వస్తుంది కాబట్టి మనం మార్చుకోవచ్చు. సైడ్లో ఉంటే కొన్ని ఒక్కొక్కసారి ఉడకవండి, అవి కూడా చూసుకోవాలండి. మళ్ళీ పిల్లల కడుపులో నొప్పి వస్తుంది కదండి ఉడకపోతే, అందుకని. చూసారు కదండి మా పొంగనాలు ఎలా ఉన్నాయో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దీంట్లో పల్లీ చట్నీ, అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ సైడ్లో వేసి ఈ 3 మధ్యలో వేస్తాను. ఇదిగండి మార్చేసానండి, 3 వేసేసి 3 వేసి, ఎందుకంటే మంటటు బాగా వస్తుందనండి. తిప్పుకుంటూ ఉండండి, చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇంకా క్రిస్పీ కావాలంటే దీంట్లో ఉప్మా రవ్వ కలుపుకోవచ్చండి, నేనైతే కలపలేదు, పిల్లలకి అలాగే పెడదామనేసి కలపలేదండి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక తీసేయండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి కాలుతున్నాయి చూడండి, మధ్యలో వేస్తాయి కదండి. ఓకేనండి, ఇంతేనండి పొంగనాలు వేయడం. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట బెల్ కొట్టండి. అలాగే ఇది ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి, కంపల్సరీ చేయండి. నేను ఛానల్ పెట్టి 2 years అవుతుందండి, 2 years కూడా సబ్స్క్రైబ్స్ రాలేదండి. సబ్స్క్రైబ్స్ కావాలండి, ప్లీజ్ సబ్స్క్రైబ్స్.
ఇదిగోండి మళ్ళీ తిప్పానండి. ఈ కలర్ రావాల్సిందేనండి కంపల్సరీగా, అందుకే తిప్పాను మళ్ళీ ఒకసారి. పిల్లలకి క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అయితేనండి నాకు సబ్స్క్రైబ్స్ ఎందుకు రాలేదంటేనండి నేను వీడియోస్ సరిగ్గా చేయట్లేదండి. ఒక వీడియో వెళ్తుంది, ఒక వీడియో వెళ్ళట్లేదని చేయట్లేదండి. ఓకేనండి, ఈరోజు నుంచి రోజుకో వీడియో అయినా పెడదాము అనేది నా ఫీలింగ్ అండి. పెడతానండి, చూసారు కదండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి సెకండ్ వైపు మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నానండి. ఇదిగోండి మళ్ళీ కలిపి వేయాలండి, కలపకుండా మాత్రం వేయకూడదు. మళ్ళీ మొత్తం పిండంతా కలిపి వేయండి. పిల్లల కోసం ఉన్నా కదండి, నెయ్యి వేసా కదా. ఇప్పుడైతే నూనె వేసానండి మా కోసం అండి. పచ్చిమిర్చి కలపలేదండి, మర్చిపోయాను. ఇప్పుడు కలిపి రెండో వాయి వేస్తానండి. మూడో వాయి అండి, ఇది రెండో వాయి కాదు. చూసారు కదండి, ఇట్లకి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా కలిపేస్తున్నాను. ఓకేనండి, దీనికి కూడా మూత పెట్టేసేద్దాం. ఇలాగా అది పొంగుతూ ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. ఇదిగోండి పొంగనాలు గ్యాప్. ఇదిగోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చిందా లేదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా వంటలు చేయాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.